హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ వీడియోలో మనం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి కర్నూలు జిల్లా ఎస్జిటి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అభ్యర్థులంతా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. మరి నార్మలైజేషన్ తర్వాత ఇది మారవచ్చు, అలాగే ఫైనల్ కి వచ్చిన తర్వాత కూడా ఇది మారే అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. ఆ విధంగానే అభ్యర్థులు కూడా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. మరి కర్నూలు జిల్లా ఎస్జిటి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ మెగా డిఎస్సి 2025 ఏపీ ఎస్జిటి పోస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కర్నూలు డిస్టిక్. మరి ఇందులో మనం టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో లోకల్ కి ఎన్ని, నాన్ లోకల్ కి ఎన్ని, తర్వాత మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు రాసి ఉంటే వారికి ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అనే వివరాలన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చాం. కర్నూలు జిల్లాకు చాలా మంది నాన్ లోకల్ వారు కూడా రాశారు కాబట్టి ఆ సమాచారాన్ని కూడా ఇక్కడ ఇచ్చాం. మరి నంబర్ ఆఫ్ పోస్ట్స్, టోటల్ పోస్ట్స్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు. మొదటగా మనం ఓసీ జనరల్ కేటగిరీ చూసినట్టయితే మొత్తం 669 పోస్టులు ఉన్నాయి. దీనికి మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఓసీ జనరల్ 69,972 ప్లస్ ఉంటే మరి మనకు అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నాన్ లోకల్ వారు ఎవరైనా కర్నూలు జిల్లాకి రాసి ఉంటే ఓసీ జనరల్ 74 ప్లస్ ఉంటే మరి సేఫ్ గా ఉన్నట్టు మనం భావించవచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి మరి లోకల్ 135 ఉంటే నాన్ లోకల్ కు 33 ఉన్నాయి. మొత్తం 168 పోస్టులు ఉంటే మరి ఈడబ్ల్యూఎస్ వారికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 63 ప్లస్ అనేది మనం సేఫ్ స్కోర్ గా భావించవచ్చు. ఇక నాన్ లోకల్ వారు రాసి ఉంటే 65 ప్లస్ ఉంటే మరి సేఫ్ అని మనం భావించవచ్చు. నెక్స్ట్ బీసీఏ మొత్తం 118 పోస్టులు ఉన్నాయి. అందులో 96 లోకల్, 22 నాన్ లోకల్ అయితే మరి బీసీఏ వారు 63 to 65 ప్లస్ మార్క్స్ ఉంటే మరి జాబ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నాన్ లోకల్ అయితే బీసీఏ వారు 70 ప్లస్ ఉంటే మరి సేఫ్ స్కోర్ అని మనం భావించవచ్చు. నెక్స్ట్ బీసీబీ మొత్తం 167 పోస్టులు ఉంటే అందులో 132 లోకల్, 35 నాన్ లోకల్. మరి వీరికి బీసీబీ వారికి 65 ప్లస్ అనేది మరి సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. నాన్ లోకల్ అయితే 72 ప్లస్ అనేది ఉండాలి. నెక్స్ట్ బీసీసీ వారైతే మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. అందులో 13 లోకల్, 4 నాన్ లోకల్ అయితే బీసీసీ వారికి 65 ప్లస్ ఉంటే మరి సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు లోకల్ క్యాండిడేట్ కు. అదే నాన్ లోకల్ వారైతే 66 ప్లస్ ఉండాలి. నెక్స్ట్ బీసీడి మొత్తం 117 పోస్టులు ఉంటే అందులో 93 లోకల్ కు, 24 నాన్ లోకల్ కు ఉన్నాయి. మరి బీసీడి వారికి 65 ప్లస్ లోకల్ వారికి, అలాగే 69 ప్లస్ నాన్ లోకల్ వారికి సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. ఇక బీసీఈ మొత్తం 67 పోస్టులు ఉంటే 53 లోకల్, 14 నాన్ లోకల్ ఉన్నాయి. ఇక బీసీఈ వారికి లోకల్ వారికి అయితే 67 ప్లస్ అనేది సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. నాన్ లోకల్ అయితే 69 ప్లస్ అనేది సేఫ్ స్కోర్ అని మనం చెప్పవచ్చు. ఇక ఎస్సీఏ కేటగిరీ వారికి అయితే మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. అందులో 13 లోకల్, 3 నాన్ లోకల్ అయితే మరి ఎస్సీఏ వారు చాలా వరకు తక్కువగా ఉంటారు కాబట్టి వీరు క్వాలిఫై అయితే ఉద్యోగం అనేది వస్తుంది అని మనం భావించవచ్చు. ఇక ఎస్సీబీ మొత్తం 108 పోస్టులు ఉంటే అందులో 88 లోకల్, 20 నాన్ లోకల్ అయితే మరి 62 to 65 ప్లస్ స్కోర్ ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. 68 ప్లస్ నాన్ లోకల్ వారికి అయితే మరి సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఎస్సీసీ మొత్తం 125 పోస్టులు ఉంటే అందులో 99 లోకల్ కు, 26 నాన్ లోకల్ కు ఉన్నాయి. మరి ఎస్ఎస్సిసి వారైతే 65 ప్లస్ సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ 68 ప్లస్ అనేది నాన్ లోకల్ వారికి సేఫ్ స్కోర్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఎస్టీ మొత్తం 99 పోస్టులు ఉన్నాయి. అందులో 80 లోకల్, 19 నాన్ లోకల్ అని చూస్తూ ఉన్నాం. మరి ఇందులో ఎస్టీ వారికి 55 ప్లస్ అనేది సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. అదే నాన్ లోకల్ అయితే 60 ప్లస్ ఉన్నటువంటి వారికి మరి సేఫ్ స్కోర్ అలాగే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది కేవలం మరి ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇదే ఖచ్చితం కాదు. దీన్ని కేవలం మరి ప్రాథమిక సమాచారంగానే అభ్యర్థులంతా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్జిటి పోస్ట్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి
మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.